మరి నిజంగా కూడా ఇవాళ మా గ్రామం నుండి మరి వాళ్ళ బ్రిడ్జ్ అవుతుందంటే నాకైతే వినలేని సంతోషం ఉంది. ఇది నా కళ. ఇది నేను ఎమ్మెల్యే అయినప్పుడు కూడా నాకు ఇంత సంతోషం లేదు. ఇవాళ నిజంగా కూడా చాలా సంతోషం ఉంది. ఎందుకంటే ఇది కాబట్టి మరి రాబోయే అతి తొందరలో మా కలెక్టర్ గారితో పాటు మా ఆర్ఎన్బి ఈ గారు పేపర్ పట్టుకొని తిరుగుతారు, కానీ ఈ కాంచెలు మీరు పని ఉరుకులు పరుగులు పెట్టియాలి. కాంట్రాక్టర్ నిద్ర పోనియాదు. మా దగ్గరకు వచ్చి ఏమైంది ఎమ్మెల్యే గారు మీరు చేసి పెట్టాలి, ఇది మీరు చేస్తే తొందరగా పని అవుతుందంటే ఆ పని చేయడానికి మరి మనకు బ్రహ్మాండంగా పనిచేసేటువంటి జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు. ఎందుకంటే ఇంత పనిచేసే కలెక్టర్ గారిని నేను రెండో కలెక్టర్ చూస్తున్నా. మొదటి కలెక్టర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను ప్రతిపక్ష నాయకునిగా ఉన్నప్పుడు మా ఒక 914 ఎమ్మెల్యే ఉన్నప్పుడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ఉన్నప్పుడు ఆనాడు స్మితా సబర్వాల్ కలెక్టర్ గారు చూసిన. ఆ తర్వాత ఇన్ని రోజుల తర్వాత నా రాజకీయ జీవితంలో నేను రెండో కలెక్టర్ గారు చూస్తున్నా. ఎందుకంటే మనం ఒక పని చేస్తే ఆ పనితో మనం చెప్పిన పనితో సంబంధం లేకుండా ప్రజలకు ఏది లాభం జరుగుతుంది, ఏ పని చేస్తే ప్రజలకు మెరుగైనటువంటి సదుపాయాలు జరుగుతాయని చెప్పి నిరంతరం ఆలోచించేటువంటి ఒక జిల్లా కలెక్టర్ గారు మన పెద్దపల్లి జిల్లాకు రావడం పెద్దపల్లి జిల్లా ప్రజల అదృష్టం అని చెప్పి మనందరూ నేను భావిస్తా ఉన్నా. తెలియకుండా మీరు రాకముందు ఆనాడు ఉన్నటువంటి కలెక్టర్ నాకు తెలియకుండా ఆనాడు పర్మిషన్ ఇచ్చి ఇసుక నడిచే ప్రయత్నం చేస్తే ఇక్కడనే ఉన్నటువంటి మా దామన్న గట్టెపల్లి మేమంతా కలిసి ఏసీపీ గారితో పోలీసులతో అందరితో మాట్లాడి ఆ గ్రామస్తులందరితో మాట్లాడి నెల రోజులు అక్కడ టెంట్ వేసి ఇసుక తీయకుండా ప్రయత్నం చేసి సీరియస్ గా చెప్తే ముఖ్యమంత్రి గారు నన్ను పిలిచి చెప్పారు, మరి మీ ఇసుక ఇబ్బంది అవుతుంది, మీ ఇసుకే కావాలంటా ఉన్నారంటే మేము నాకు ఎమ్మెల్యే లేకున్నా పర్వాలేదన్నా కానీ ఇసుక మాత్రం తీయద్దు అని చెప్పి నేను ముఖ్యమంత్రి గారు డైరెక్ట్ చెప్పిన. ఇది మా ఆస్తి. ఇది ఎందుకంటే ఇది నేను ఇవాళ ఎమ్మెల్యే ఉన్న ఈ ప్రాంతంలో, ఎందుకంటే ఇవాళ నేను ఎమ్మెల్యే ఉండి ఈ ప్రాంత కష్ట సుఖాలు చూసినవాడిని, ప్రత్యక్షంగా ఈ మానేరు నీళ్లు తాగి పెరిగినోని నేను. కాబట్టి ఈ కష్ట సుఖాలు ఏందో తెలిసిన వ్యక్తిగా నేను ముఖ్యమంత్రికి చెప్పిన. ఎట్టి పరిస్థితిలో కూడా ఇసుక తీయద్దు, ఈ ఇసుక తీస్తే ఈ ప్రాంతంలో ఇబ్బంది అవుతుందని చెప్పి అంటే నా మాట నవ్వి అందరు ఎమ్మెల్యేలు మంత్రులు కట్టె పట్టుకొని కావాలన్నావు, కానీ అందరూ మేము చెప్పిన పేర్లైన రీచ్ లేవని చెప్పి అడుగుతా ఉన్నారు. నువ్వు ఇచ్చేందుకు అంటాను అని చెప్పి నవ్వుతే వద్ద మన మానేరు ఇసుకను ఖచ్చితంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి మనందరి పైన ఉంది. ఒక్క మీ విద్యాన్ని ఏం చేయడు, ప్రభుత్వాలు ఉంటాయి పోతా ఉంటాయి. ఇలా ఎమ్మెల్యేగా నేనున్నా, ఇదంతా నిరంతరం జరిగే ప్రక్రియ. కానీ మీ దగ్గరనే చైతన్యం రావాలి. మన పేట గ్రామాన్ని చూసి మిగతా శ్రీరాంపూర్ కానీ మిగతా ఓదల మండల గ్రామాలు కానీ సుల్తానాబాద్ మండల గ్రామాలు కానీ రైతులల్లా ప్రజలల్లా చైతన్యం వచ్చినప్పుడే ఇది సాధ్యమవుతుంది. దీన్ని కాపాడుకున్నప్పుడే ఇది మన ప్రాంతాలు ఎప్పుడు కూడా తాగటానికి కానీ తాగునీళ్ళకు కానీ సాగునీళ్ళకు కానీ ఇబ్బంది లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది.